లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. శ్రీమతి ఆర్కే రోజా గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలు, ప్రఖ్యాత సినీ నటీమణి. శ్రీ నరసింహ యాదవ్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఇక ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన ఒకటి ఆసక్తికరంగా ఉంది. ఏపీ చూపిన బాటలో దేశం నడుస్తోందని, తానే అన్ని ఆలోచనలు అమలు చేయడంలో తనకంటే గొప్పవారు ఈ దేశంలోనే లేరని, తనని మించిన వారు లేరని వారు చెప్తున్నారు. అంతేకాకుండా 110 మున్సిపాలిటీలను మల విసర్జిత రహిత ప్రాంతాలుగా చేస్తున్నామని, ఆ విషయంలో ముందుకు వెళ్ళామని కూడా వారు చెప్తున్నారు. నిజంగానే ఏపీ దేశానికి ఆదర్శంగా ఉందా లేదా? చంద్రబాబు గారి ప్రకటనలోని అంతరార్థం కానీ ఇతరత్ర కానీ ముందుగా నరసింహ యాదవ్ గారు మీరే చెప్పండి. నిజంగానే ఏపీ అంత ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతుందా? చంద్రబాబు గారి ఆలోచనల ప్రకారమే అన్నీ జరుగుతున్నాయా? ఖచ్చితంగా కూడా గతంలో కూడా మనం చూస్తే హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారో మనం చూసాం. ఆడ ఏ విధంగా అయితే ఇప్పుడు స్వచ్ఛ భారత కార్యక్రమం ఈ రోజు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు మొదటి బహుమతి వచ్చింది కూడా మనం చూసాం, క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అప్పుడు హైదరాబాద్. ఆ విధంగా ఈరోజు తిరుపతి ప్రాంతాల్లో కూడా, ఈ మధ్యకాలంలో అనేక నగరాల్లో కూడా ఏదైతే మల విసర్జన రహిత ప్రాంతంగా అభివృద్ధి చేసే దాంట్లో కూడా కీలకంగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి నగరాలుగా అభివృద్ధి చేయాలనే దృష్టితోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎవరు ఊహించిన విధంగా కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. నిన్న ఢిల్లీలో జరిగిన సభలో కూడా సాక్షాత్తు ప్రధానమంత్రి గారే తిరుపతిలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల, తిరుమలలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్న ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరి సహకారాలతో, అదేవిధంగా అన్ని పక్షాలు కూడా సహకరించి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా, అదే కదా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కానీ, స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేసే కార్యక్రమాన్ని కానీ అందరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు సఫలీకృతం అవుతా ఉన్నారు. అందరినీ ఇన్వాల్వ్ చేసి, ఏదో ముఖ్యమంత్రిగా నేనే అనేది కాకుండా ఆయన మనస్తత్వం అందరినీ ఇన్వాల్వ్ చేసి, ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ విధంగా రాష్ట్రాన్ని అనేక రంగాల్లో కూడా ముందుకు తీసుకోవాలన్న దృక్పథంతో ఈ స్వచ్ఛ భారత్ కానీ, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కానీ గతంలో ప్రధానమంత్రి కన్నా ముందే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన చరిత్ర ఉంది. అది ప్రజలందరికీ కూడా తెలుసు. గుడ్ గుడ్. వేణుగోపాల్ రెడ్డి గారు మీ వ్యాఖ్య ఏంటి? చెప్పారు కదా, మీకేం అభ్యంతరమా? అభ్యంతరం కాదు, భయం వేస్తుంది. ఎందుకు? ఇప్పుడే ఒక పక్క పాక్కు మనకు కొంచెం గొడవలు వచ్చేసినాయి, వాస్తవాది ఇంట్రాక్ట్, అందరం దానిపైన కాన్సన్ట్రేషన్ ఉంది. ఇప్పుడు ఏపీది ఇట్లా పడింది అనుకో దేశం మీద, దీన్ని చూస్తావా దాన్ని చూస్తావా అని నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా, ఈ దేశ పౌరుడుగా నిజంగానే భయం పుడతా ఉంది. ఆయన బాటలో ఇంక నడిస్తే ఇప్పటికే ఏపీ ఎత్తిపోయింది, దేశాన్ని కూడా ఎత్తిపోయేట్టుగా చేస్తాడు అంటే ఇంక భయపడక ఏం చేస్తారు చెప్పండి. ఓకే, మరి ఘాటుగా మాట్లాడుతున్నారు. ఘాటు కాదు, ఉన్న విషయమే అది. లెట్ మీ యూటిలైజ్ ఇట్. మీరేదో స్వచ్ఛ భారత్ అన్నారు, మా మరుగుదొడ్లు అన్నారు కదా. ఈ రోజు మీకు ఓపుకున్నా లేదా ఆయనకు ఓపుకున్నా లేదా ఆయన అంగీకరించిన తిరుపతిలో మరుగుదొడ్లు లేని వాళ్ళందరినీ ఆయన ఇంటి చుట్టూ కూర్చొని పెడతా ఆయన అంగీకరిస్తాడు. ఒకటి, ఏపీలో ఉండే వాళ్ళందరినీ ముఖ్యమంత్రి ఇంటికి తోలుతాము, రెడీనా అంతే. ఏదైనా క్షేత్రస్థాయి పరిశీలనకు రెడీ అయితే కూర్చుందాం. అసలు వాళ్ళ మాటలకే అర్థం లేదు, కూర్చోకూడదు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎవరు నమ్మరండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు తెలుగుదేశం ఏదైనా ఒక మాట చెప్తా ఉంది, ముఖ్యమంత్రి ఒక మాట చెప్తున్నాడంటే, సూర్యుడు తూర్పును ఉదయించినాడంటే ఫస్ట్ వీ మస్ట్ చెకప్ వెస్ట్ సైడ్. అసలు అదేంది అది ఇట్లా చెప్తా ఉండారని వెస్ట్ సైడ్ చెకప్ చేసుకొని మళ్ళీ తూర్పు సైడ్ చూసే స్థితికి తీసుకొచ్చినారు. దీంతో అంగీకరించే ప్రసక్తే లేదు. నిజంగానే నేను భద్రతా దళాలు ఎట్లయితే అప్రమత్తం కావాలనో ఈ దేశ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తం కావాలని చెప్పేసి కోరుకుంటారు. ఓకే, రైట్. రోజా గారు మాట్లాడడానికి ముందుగా రవీంద్ర రెడ్డి గారు ఒకరు మాట్లాడుతున్నారు. రవీంద్ర రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఏపీ చూపిన పాటలోనే దేశం నడుస్తుందని చెప్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరేమంటారు? హలో, మాట్లాడండి. హలో, మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు ముందుగా ఇక్కడున్న రోజా గారికి అందరికీ ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు
గతంలో వాజ్పేయి గారి రాజధాని ఇప్పుడు కూడా చెప్పినారు. ఇప్పుడు మన అంతకుముందు ఎన్టీ రామారావు ట్రాఫిక్ అని చెప్పినారు. ఓకే. అంతకుముందు హైదరాబాద్ సిటీ నేనే డెవలప్ చేసి అని చెప్పినారు. హైటెక్ సిటీ నేనే కట్టని చెప్పినారు. ఓకే. ఓకే. ఆయన చెప్పారు కదా. ఓకే. ఇప్పుడే ఇంకా 4 రోజులు పోతే విశాఖలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చేపలన్నింటి కూడా నేనే ఈత తెస్తానని చెప్తాడు. ఓకే. కడప నుంచి భాస్కర్ గారు ఒకరి లైన్లో ఉన్నారు. భాస్కర్ గారు నమస్కారం, మాట్లాడండి. భాస్కర్ గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి. ఏపీ చూపిన బాటలోనే భారతదేశం నడుస్తుందంటారు. మేడం రోజా గారు గుడ్ మార్నింగ్. రోజా మాట్లాడండి. మేడం రోజా గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అడగండి. ఇంకా వారితో మాట్లాడిద్దామనే లోపు మీరు వచ్చారు లైన్లోకి. మాట్లాడండి, అడగండి. మేడం వెంకయ్య నాయుడు గారు పాపం వామపక్షాల వాళ్ళని అరెస్టులు సన్మానాలు చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మేడం? తిరుపతిలో ఇవాళ జరిగిన అరెస్టుల మీద. తిరుపతిలో జరగడానికి నేను టీవీలో చూస్తున్నాను. వామపక్షాలని నిన్న రాత్రి నుంచి అరెస్టు చేసుకుంటూ సన్మానాలు చేర్చుకొని ఆనందంగా అర్థం కావడం లేదు. చైతన్య పదంలో చర్చించవచ్చు కదా. అయినా కూడా మీరు మిమ్మల్ని అడిగారు కాబట్టి బీజేపీకి మన రాష్ట్రంలో ఫ్యూచర్ అనేది లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు పెట్టుకొని పాపం ఏమైనా వేలాడుతున్నారా? రెండు దీనికి రోజా గారిని సమాధానం చెప్తానండి. రైట్, చెప్తారు, వారే చెప్తారు. మాట్లాడండి. అంటే ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళడానికి ముందు దానికి సమాధానం మిగతాది మీరు మాట్లాడండి. ఈ రోజు వెంకయ్య నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని కోరారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. నిజంగా ఆ విధంగా కనుక చేసుంటే బీజేపీ వాళ్ళు మాత్రం కాదండి, మొత్తం 5 కోట్ల ఆంధ్ర ప్రజలే ఆయనకు సన్మానం చేసి ఉంటారు. కానీ ఈ రోజు మనకి మోసం చేసి మొహం చెల్లక తానేదో చేసినట్టు ప్రజలకు తెలియచేయడానికి పబ్లిసిటీ కోసమే ఈరోజు ప్రతి జిల్లాకు వెళ్ళి సన్మానాలు చేసుకోవడం మనం కళ్ళారా చూస్తున్నాం. సో వామపక్షాలు ఈరోజు మరి వారిని అడ్డగించి వారు చెప్పిన మాటలు ఎందుకు నెరవేర్చకుండా ఇలాంటి సన్మానాలు చేసుకుంటున్నారో అడుగుతారు. కాబట్టి ఏ సమాధానం చెప్పాలో తెలియక ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. అది కాకుండా తిరుపతిలో మన్నవరం ప్రాజెక్టు మీద కూడా నిన్నటి నుంచి వామపక్షాలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాయి. కాబట్టి తీసుకెళ్తున్నారు యాక్చువల్ గా రాజస్థాన్ ఇంకెక్కడికో తీసుకువెళ్లాలన్న ప్రయత్నం జరుగుతుంది. అవునండి. ఈ ప్రభుత్వం బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాలు ఇవ్వకపోవటం వల్ల 2014లోనే అది మీరేదో చంద్రబాబుకి వెంకయ్య నాయుడిని కలిపి మీరు వెన్నుపోటు బ్రదర్స్ అంటారు. అది ఎట్లా? మీరు అంత సీనియర్ నేత అయ్యండి అట్లాంటి మాట్లాడొచ్చా? మరి నిజం కాదా? మీరు చెప్పండి. ఎట్లా అధికారం వస్తే వాళ్ళిద్దరైతే వాళ్ళు ఒక ఆయన బీజేపీ ఒక ఆయన ఖచ్చితంగా ఇద్దరు బ్రదర్స్ అని ఎట్లా అంటారు? ఒకరు నెల్లూరు గారు, ఒకరు చిత్తూరు గారు, పక్కపక్క జిల్లా నాయకులు గారు ఏదన్నా ఒకరికొకరు సహాయంగా ఉంటారనేది అందరికీ తెలుసు. అండ్ ఇదే వెంకన్న సాక్షిగా ఎన్నికల్లో మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అది కాకుండా మేనిఫెస్టోలో పెట్టారు. సో మేనిఫెస్టోని చూసే కదా ప్రజలు ఓటేస్తారు, ఏమేమి వీళ్ళు చేస్తారు అని. మిమ్మల్ని నమ్మి వేశారు అంటే మీరిచ్చే ఆ మేనిఫెస్టోని బట్టే. సో మీరిచ్చిన మేజర్ ప్రామిస్ వచ్చి ప్రత్యేక హోదా. ఈ రోజు దాన్ని అక్కడ వెంకయ్య నాయుడుకు పట్టించుకోవట్లేదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు అంటే దానికి ఏమనాలి? ఈ ఇష్యూలోకి రండి. చంద్రబాబు గారు భారతదేశంలోనే ఏపీఏ చూపిన బాటలోనే దేశం అంతా వెళ్తుంది. నా ఆలోచనలు నేను ఒకసారి ఆలోచనలు అమలు చేయడం మొదలు పెడితే నాకంటే మేటి ఎవరు లేరని వారు అంటున్నారు. అవునండి, గతంలో కూడా ఐటీని నేనే తీసుకొచ్చానని చెప్పుకున్నది మనం చూసాం. కానీ ఈ 2.5 సంవత్సరంలో ఒక్క ఐటీ కంపెనీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి రాలేదు అంటే దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఐటీని ఎంత ప్రోత్సహించారో మనం అర్థం చేసుకోవాలి. రెండోది సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, ఈ రోజు సత్యానాథేళ్ల సీఈఓని నేనే ఇన్స్పిరేషన్, ఇలాంటివి చాలా చెప్పుకుంటారండి. 1-2 కాదు, చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సో అన్ని ఇలా చెప్పుకుంటూ పోతున్నారు. ఈ రోజు ఏదైతే కేంద్రం ఉందో విద్యుత్ ఫర్ ఆల్ అనే పథకం, అది కూడా నా వల్లే అంటాడు. అంటే ఆయన చెప్పుకున్నట్టు చూస్తుంటే ఆయన పొగుడుకుంటాడు, ఆయన పార్టీ వాళ్ళు పొగుడుతారు తప్ప ప్రజలు పొగిడే పరిస్థితిలో ఈ రోజు లేరు. ఎందుకంటే ఈ రోజు అమరావతి కడుతున్నానన్నారు, అక్కడ వరదలు వచ్చి మొన్న ఏ విధంగా అయిందో పరిస్థితి మనం చూసాం. అలాగే వైజాగ్ లో హుదూద్ తుఫాన్ వస్తే ఆ ముందుగానే ఆ తర్వాత గానీ పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేపట్టిన కార్యక్రమాలు కానీ మన ముఖ్యమంత్రి చేసింది పబ్లిసిటీ తప్ప పని అనేది లేదు, మనం అర్థం చేసుకుంటున్నాం. అండ్ మరుగుదొడ్లు కట్టి ఎక్కడా కూడా బయట మల విసర్జన చేయకూడదు అన్నారు, అది మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇచ్చారా? ఇల్లు లేకుండా మరుగుదొడ్లు కట్టుకోమని చెప్తున్నారే, మరి ఎక్కడ పడుకోవాలి వాళ్ళు?
వర్షాల్లో తడిచిపోయి తిండి వండుకోలేక ఎంత కష్టపడుతున్నారో మనం గ్రామాల్లోకి వెళ్తే అర్థమవుతుంది. దాన్ని బట్టి వీళ్ళు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతుంది. ఢిల్లీలో జనం నమ్మరా? ఆయన ఢిల్లీలో ఉపన్యాసంలో చెప్పారు కదా. ఆయన ఉపన్యాసం ఇస్తారు సార్, వినేవాళ్ళు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అనే సామెత ఉంది మా జిల్లాలో. వినేవాడు ఉంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అని. సో గ్రామాల్లో వెళ్తే చాలా దారుణమైన పరిస్థితి ఉందండి. ఆ మరుగుదొడ్లు కూడా కట్టుకోమని చెప్పారే గానీ ఏ విధంగా బిల్లింగ్ చేస్తున్నారో కూడా చూడండి. పార్టీలకు అతీతంగా చేయకుండా పార్టీల్ని చూస్తూ ఆ బిల్లులు ఆపేసి ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. కొంతమందికి ఇచ్చిన వాళ్ళకి, కొంతమందికి వీళ్ళు కట్టుకోవాలంటే ఇల్లులే లేవు. సో ఏపీ చూపిన బాటలో దేశం వెళ్ళదంట. లేదు, ఖచ్చితంగా లేదండి. కానీ ఆ విధంగా వాళ్ళు చేస్తే మేము కూడా స్వాగతిస్తాం. రైట్, ఒక్క నిమిషం. భాషా గారు ఆలగడ్డ నుంచి. భాషా గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. చంద్రబాబు నాయుడికి ఎక్కడ వైద్యానికి ఏదైతే అక్కడ పంపించండి సార్. అట్లా అంటారు, మర్యాద కాదు. అట్లా అనకూడదు. మీరు కామెంట్ చెప్పండి. అట్లాగా ప్రజలకు వచ్చి చూడమనండి. ఏమంటారు? మధ్యలోకి వచ్చి నాడు అనుకోమనండి సార్. గవర్నమెంట్ లో పైన కూర్చొని మాట్లాడడం కాదు కాబట్టి ఢిల్లీ స్థాయిలో ఆయన వెళ్ళి ఏపీఏ అందరికీ ఆదర్శం, దేశానికి ఆదర్శం అని చెప్తున్నారు. ఏపీ ఆలోచనలు తర్వాత భారతదేశం తీసుకుంటుందని చెప్తున్నారు కదా. గ్రౌండ్కి వచ్చి చూడమంటారా? ఏంటి యాదవ్ గారు, ఏంటి అడుగుతున్నారు? ఖచ్చితంగా ఏదో వ్యక్తిగతంగా పార్టీ పరంగా బురద చల్లే కార్యక్రమం తప్ప ఇది ఇంకోటి కాదు. ఖచ్చితంగా తిరుపతికి సంబంధించి ఇప్పుడే పోదాం రండి, మన వాళ్ళని రమ్మనండి. పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఎక్కడ కట్టాలో చాలా సెంటర్లో కూడా కొత్తవి నిర్మించి కంప్లీట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంతమందికి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించామనేది పబ్లిక్ గా ఉంది. ఊరికే రాజకీయ విమర్శలు కాదు. ఇప్పుడు మధ్యలో రాలేదండి, మధ్యలో రాలేదు. నేను చెప్పేది తిరుపతిలో నేను చూపిస్తా. తిరుపతిలో ఎక్కడెక్కడ రాజకీయాలు వేరు, వ్యక్తిగతంగా మనస్సాక్షికి సమాధానం చెప్పి మాట్లాడాలి. మనస్సాక్షి అనేది ఉంటుంది ఎవరికైనా. అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రంలో సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీల పైన ఉంది. చంద్రబాబు నాయుడు పని కట్టుకొని ప్రచారం చేసి వ్యక్తిగతంగా మాట్లాడడం కానీ దూషణలకు కానీ అది కాదు. ఈ రోజు పాకిస్తాన్ లో మన సైన్యం పోయి రక్షించారు. ఆ పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఓటు వేసుకున్న ప్రతిపక్ష కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన లేదు. ఈ రోజు పార్టీలకు అతీతంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన మనం ఈ రోజు తిరుపతికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 200 రూపాయలు పెన్షన్ 1000 రూపాయలు ఇవ్వడం కానీ విద్యుత్తుకు సంబంధించి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడా లేని కొరత లేకుండా ఇస్తా ఉంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఇంకోటి ఇచ్చిందంటే చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే కూడా విద్యుత్తుని మొత్తం కూడా మానిటర్ చేసి మొత్తం కూడా అందరికీ అందుబాటులో తెచ్చింది చంద్రబాబు నాయుడు కాదా? ఎందుకండి మాట్లాడారు కదా. మేము విమర్శలు చేయట్లేదు, నిజం చెప్తున్నాం. దానికి మేము కట్టుబడి ఉంటాం. మేమేం చెప్పినామో అది మీకు చూపించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఈ రోజు ఆయన అంటున్నాడు విద్యుత్ గురించి. విద్యుత్ ఫర్ ఆల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పథకం, ఉదయ్ స్కీమ్. అది అందరికీ ఇస్తున్నారు, వీళ్ళు తెచ్చింది కాదు. రెండోది తిరుపతి ఒకటే ఆంధ్రప్రదేశ్ కాదండి, 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో మీరే సెలెక్ట్ చేసుకోండి ఏ జిల్లా ఏ ఊరని, అక్కడికి వెళ్దాం. సిటీల్లో వాళ్ళ మరుగుదొడ్లు వాళ్ళు కట్టుకుంటారు, మనం కట్టాల్సిన అవసరం లేదు. మనం కట్టాల్సింది స్లమ్ లో కట్టాలి, విలేజెస్ లో పేదలకు మనం కట్టియాలి. ఎన్ని ఎస్సీ కాలనీల్లో మీరు కట్టించారు, ఎన్ని ఎస్టీ కాలనీలో మీరు కట్టించారు, ఎన్ని బీసీ కాలనీలో మీరు కట్టించారు. ఆ పేదవాడికి 1.5 లక్ష పెట్టి ఇల్లు కడతామన్న మీరు 2.5 సంవత్సరం అవుతుంటే ఒక్క ఇల్లు కూడా మీరు కట్టలేదు. మరుగుదొడ్లు మీరు కట్టారంటే మేము నమ్మాలి. ఏ విధంగా మాట్లాడతారు? ఈ రోజు అక్కడెక్కడో పాకిస్తానీ వాళ్ళ ఉగ్రవాదుల్ని మట్టు పెట్టారంటే మేము హర్షిస్తున్నాం. మీరేంటి? ఆ దేశం అంతా కూడా హర్షిస్తుంది, మోడీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. మీరెళ్ళి తెలుగుదేశం పార్టీ వెళ్ళి అక్కడ పోరాటం చేయలేదు, మీ ప్రాణాలు ఇవ్వలేదు. కాబట్టి వినండి, మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరేం చేశారనేది మీరు చెప్పండి. అన్ని పట్టణాలు 5 నిమిషాలు అండి, 5 మినిట్స్ కాన్స్టిట్యూన్సీ చెప్పడం లేదా? 5 మినిట్స్
స్టార్ట్ అవుతుంది. ఒకటి 5 నిమిషాల్లో నా కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. అడుగుతున్నారు సర్వ సమానం చెప్పండి. 5 నిమిషాలు చెప్పండి. రైట్ రైట్ సార్ 5 నిమిషాల్లో నా కాన్సెన్స్ స్టార్ట్ అవుతుంది సార్. వడమాలపేట, పుత్తూరు, నగిరి, విజయపురం, నింద్రా ఎంతమందికి మీరు ఇచ్చారు, ఎంతమందికి బిల్లులు చేశారు, ఎంతమందికి ఎగ్గొట్టారు, ఎంతమందికి ఇవ్వలేదు, రండి మా డిస్కస్ చేద్దాం. రండి మాతో పాటు రండి. ఊరికే ఇక్కడ కూర్చొని మాట్లాడద్దు. మీరు చెప్పండి కట్టిస్తాము అని మేము ముందుకు వస్తా ఉంటే ఇవ్వలేదు, కాంట్రాక్ట్ ఇవ్వలేదంటే ఏంటండి? మీరు కాంట్రాక్ట్ ఇచ్చుకొని కట్టకుండా ఎగ్గొట్టింది చూడండి అంటున్నాను. చెప్పండి సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. ముఖ్యంగా సాక్షి టీవీ నమస్కారం సార్. ఎందుకంటే స్పెషల్ సార్ ప్రజల హక్కుల గురించి ప్రజలను చైతన్యం చేస్తున్నాం. ధన్యవాదాలు. ఇంకొక విషయం సార్, వెంకయ్య నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు బిల్లులో, అయితే గాడ్గిల్ ఫార్ములా ప్రకారం ఇది సాధ్యం కాదు అంటే అందుకనే పెట్టలేదు సార్. వాళ్ళు ఎలక్షన్ల గురించి మోసం మీరు పర్సనల్ గా ఉచిత రుణమాఫీ సాధ్యం కాదని 10 సార్లు ఛానళ్లలో మీ నోట్తోటిన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పుడు. కానీ వీళ్ళు ఏం చెప్పి మేము మొత్తం మొదటి సంతకం చేస్తాను అంటే ప్రజలను ఎట్లా మోసం చేయాలో అర్థమవుతుందా? చెప్పింది మనకు చెప్పింది కదా సాధ్యం కాదు. మరి సాధ్యం చేస్తాను చెప్పడం ఏంది? సాధ్యం కానీ సుసాధ్యం చేస్తా ఉన్నాం కదా, ఉన్నంతలో ఇస్తా ఉన్నాము. చెప్పిన హామీని నెరవేర్చి మీరు కాదని ఒక్క నిమిషం వారు అడిగింది ఒక కీలకమైన ప్రశ్న. రైట్ ఓకే ఒక్క నిమిషం చెప్పొద్దండి సార్. అని చెప్తే నేను ఒప్పుకోను. ఎందుకంటే మీకు ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా అడిగింది, మీరు ఇన్ని ఇచ్చారు, 600 హామీలు ఇచ్చారు, ఎలా చేస్తారు మీరు, చేయగలరా అని చెప్పి ఆ రోజు ప్రశ్నించింది. ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తే మేము చేయగలం, మాకు ఐడియా ఉంది, మాకు సోర్సెస్ ఉన్నాయి అన్న మీరు ఈ రోజు బీద అడుపులు ఏడిస్తే మాత్రం ఎవరు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. రైతులకి ఇవ్వమని చేతులు ఎత్తేసిన ఎందుకు మేము ఢిల్లీకి వెళ్ళొద్దంటున్నామంటే, ఢిల్లీ ఈరోజు దేశభక్తితో అన్ని రాజకీయ పక్షాలు హర్షాతిరేకం చెప్పింది, భారతీయులంతా కూడా సంతోషిస్తూ ఉన్నారు. అక్కడ ఏదో జరుగుతూ ఉంది మిలిటరీ ఆపరేషను, మిలిటరీ వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టి చేస్తూ ఉన్నారు సార్. వీళ్ళు పోతే అది మేమే చేసినాం అంటారు. అందుకని దానికి మళ్ళా చాలా ఉన్నాయి. ఏం చాలా మరుగుదొడ్ల విషయంలో ఎంతమందికి బాకీ ఉన్నారో చెల్లిస్తారా? ఎంతమందికి బాకీ ఉన్నారో చెల్లిస్తారా? 1 2 మరుగుదొడ్లు శాంక్షన్ చేసే అధికారాన్ని కనీసము శాసనసభ్యులకు కూడా లేకుండా చేసిన మొట్టమొదటి ఘనత మీకే అందింది. ఎవరో ఓడిపోయిన వాళ్ళుగా జనభూమి కమిటీ అంటే అది ఎవరో వాళ్ళు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఏముగా ఓడిపోయినారు మీరు? ఎమ్మెల్యేలుగా కూడా కాదు, మీతో ఓడిపోయింది. ఓడిపోయిన వాళ్ళని జనభూమి కమిటీలో పెట్టి మీరు వాళ్ళు శాంక్షన్ అంటున్నారు. ఎన్ని ఇస్తా ఉన్నారు మీరు? ఎవరికి ఇస్తా ఉన్నారు? బాకీలు వాళ్ళు నిలేస్తారు, బాకీలు కట్టండి. మరుగుదొడ్లకు బాకీలు కట్టలేని వాళ్ళు సెక్టార్ లో వ్యక్తులు కానీ కూలి పనులు చేసుకునే వ్యక్తులు కానీ టీ బంకులు పెట్టుకున్న వాళ్ళు కానీ లేదా ప్రైవేటు సంస్థలు కానీ ఎంత నష్టపోయే లెక్కలు లేవండి.
కోట్లాది రూపాయలు నష్టపోయి ఈ రోజు ఎవరు? జీతాలు ఇవ్వలేని అందరూ ఎందుకు? ప్రజలందరూ ఎందుకు? రాష్ట్ర విభజన అడ్డుకోవాలని రాష్ట్ర విభజన చేయొద్దని మీరు ఎప్పుడు చెప్తారా? చేయొద్దని ఎప్పుడు చెప్తారా? ఒకటి రెండు సార్. రాష్ట్ర విభజన వీళ్ళు చేయమన్నప్పుడు అవును. బీజేపీ మీరేం చేస్తా ఉన్నారు? భజన చేస్తున్నారా? కాదు, పార్లమెంట్లో. లెటర్లు ఇచ్చారు కదా. లెటర్లు ఇస్తారు. మేము సపోర్ట్ చేస్తున్నాం. పార్లమెంట్లో మేము సమైక్యాంధ్రాన్ని మేము పార్లమెంట్ లో చూపించాం. వైఎస్ జగన్ మేము సమైక్యాంధ్రాన్ని చూపించాం. మనస్సాక్షికి సమాధానం చెప్పాలి కాదు, రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా కూడా సమైక్యవాదానికే కట్టుబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీలాగా 9 ఏళ్ల అధికారంలో గతంలో ఉండి అదే ప్రజలు ఈ రోజు వెన్నుపోటు పడిచింది మీరు, రాష్ట్రాన్ని విభజించింది మీరు. ఈ రోజు మళ్ళీ నష్టాల్లో ఉందని మాట్లాడతారు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినప్పుడు మీరేం చేస్తున్నారు? తెలంగాణలో పోయి ఎవరు చెప్పింది? తెలంగాణ తెచ్చింది మేము, రాష్ట్రాన్ని విభజించింది మేము అని చెప్పుకున్న వాళ్ళు మీరు. వీళ్ళు చెప్పుకోండి. మన రాజ్యసభలో మన రాజ్యసభలో బీజేపీ అంతే పాపంలో మీకు కూడా ప్రెసిడెంట్ గా ఉండి ప్రత్యేక హోదా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. ప్రత్యేక హోదాకి లాస్ట్ వరకు మీనింగ్ ఆఫ్ యూజ్ ఆర్టికల్ లాస్ట్ వరకు నించున్నాం సార్. చేసుకున్నారు కదా. విత్డ్రా చేసుకున్నారు. స్పీక్ 1 minute, otherwise why you call me here? Please. నేను ఒక మాట చెప్తాను. ఉన్న వాళ్ళంతా కర్నూలు వరకు సమైక్యాంధ్ర, కర్నూలు దాటి మహబూబ్ నగర్ ఎంటర్ అవుతానే తెలంగాణ భావాలు మాకు తెలుసు, తెలంగాణ మనోభావాలు మాకు తెలుసు. తెలంగాణ విభజనకు మేము వ్యతిరేకం కాదు. మీరు ఆర్టికల్ 3 కేంద్రం చేయాల్సిన పని అన్ని ఏమని తెలుసా? సోనియా గాంధీ గారు మీకు ఇంకా ఎన్ని సవాళ్ళు కావాలి అని చంద్రబాబు నాయుడు అడిగినాడు. మీరు విభజిస్తారా లేకపోతే మా తెలంగాణ సోదరులు సవాళ్ళు ఎన్ని కావాలని చెప్పి అడిగినాడు. తర్వాత తెలంగాణలో మా రాజకీయంగా మా పార్టీకి నష్టం జరుగుతుందన్నా కూడా సమైక్యవాదానికే కట్టుబడ్డాం. సమైక్యాంధ్రగా ఉంటేనే మనం బాగుంటాం, లేకపోతే నష్టపోతామని చెప్పి తెలంగాణలో దేశం ఏపీ బాటలో నడుస్తుందా అన్నది పాయింట్. మధు గారు అచ్యుతాపురం నుంచి. మధు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. కేసీఆర్ గారు గుడ్ మార్నింగ్ సార్. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. గుడ్, మాట్లాడండి సార్. మేడం గారికి, రోజు మేడం గారు ప్రత్యేక నమస్కారం సార్. ప్రత్యేక నమస్కారం. స్టార్ కదా, ఎంత కాదన్నా. మన సబ్జెక్ట్ అండి, ఏపీనే ఆదర్శంగా దేశం తీసుకుంటుందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా సార్. అవును. ఈ ఏపీలో అండి మన ముఖ్యమంత్రి అవ్వకముందు అనేక వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు గారండి. అక్కడ నాయకుడు అనే వారికి నిబద్ధత కలిగి ఉన్నారండి. ఒక నాయకుడు నిబద్ధతగా ఉంటే నాయకుడిని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు. ఆ నాయకుడిని నమ్మి ప్రజలు ఓట్లు వేసి మోసపోయారు. వ్యక్తిగత మరుగుదొడ్లు కూడా కట్టుకోవడానికి కూడా రాజకీయంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు పేదవాళ్ళని. అధికారం చేపట్టి అప్పుడే 2 సంవత్సరాలు పై దాటింది. కట్టుకునే పేదవారికి ఇప్పుడు ఇంకా ఏదో మంజూరు చేయలేదు. ఇసుక దండాలు మాయలు మారాటీలు చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి ఈ ఉపన్యాసం కాదు. రైట్, ధన్యవాదాలు. కోటేశ్వరరావు విజయవాడ నుంచి. కోటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. కోటేశ్వరరావు నమస్తే అండి. కేసీఆర్ గారు మాట్లాడండి ప్లీజ్. నమస్తే అండి కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు, మాట్లాడండి. హలో కేసీఆర్ గారు నమస్కారం అండి. ఒకసారి చాలు మిత్రమా, మాట్లాడండి. వాళ్ళందరికీ నమస్కారం అండి. కంటిన్యూ చేయండి. ఇవాళ చాలా దళిత వాడల్లో ప్రతి వాళ్ళు రోడ్డు పక్కకి వెళ్ళి మల విసర్జన చేస్తున్నారు. ఆయన ఏదో స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారు అక్కడ. చాలా దారుణం అండి. దారుణమా?
మరి ఎవరి కాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి. చంద్రబాబు గారి మీదో లేకపోతే మోడీ గారి మీదో లేకపోతే ఇంకెవరి మీదో కాకుండా ఎవరి కాళ్ళు కూడా స్వయంగా డెవలప్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది కదా. సరే చంద్రబాబు గారు ఏం చెప్పారు ఏం చెప్పలేదని పక్కన పెడితే అది ఎవరికి వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం అయితే ఉందని మనం చెప్పాలి. అయితే ఇక్కడ ఏపీ అయితే కట్టినప్పుడు బిల్లులు వాళ్ళు అప్పు సొప్పు చేసుకొని చేయాలి. 10,000 15,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంత స్తోమత ఉండదు. నేను కాదనట్లు ఏపీ చూపిన బాటలో ఎంతమంది అయినా కట్టుకోమన్న వాళ్ళని ఎందుకు మీరు డబ్బు లేకుండా ఫస్ట్ పేమెంట్ ఆపేస్తారు, సగం కొంచెం కట్టి ఆపేస్తారు, మళ్ళీ ఎప్పుడో ఇస్తామంటారు. వాళ్ళు అలాగే కూర్చుంటారు. కట్టేస్తుంటారు. కాంట్రాక్ట్ గురించి ఇల్లు ఓనర్ గురించి కదా బిల్లులు ఇవ్వకపోతే మీరేం కట్టించేది చెబుతున్నారు కదా. మా ఊరు బిల్లులు ఇవ్వకపోతే బిల్లులు ఇవ్వని వాళ్ళు మీకేం సంబంధం మీరు కట్టించామని చెప్పడానికి ఏం పరిస్థితి? ఇవ్వకపోవడానికి మేము కట్టించినామని చెప్పుకోవడానికి మీకు ఏం సంబంధము? జేబీ అంటే జన్మభూమి వాళ్ళ మీనింగ్ లో జేబీలోకి డబ్బు ఇస్తే గానీ మరుగుదొడ్డి శాంక్షన్ చేయలేని దుస్థితికి దిగింది మీ ప్రభుత్వం. జేబీ 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 జన్మభూమి జన్మభూమి మరుగుదొడ్లు కూడా అవకాశం రెడీగా మరుగుదొడ్లు కూడా మీరు కరెక్ట్ గా మాట్లాడాలా పర్లేదా? ఏదో మాట కేంద్రాన్ని గురించి అడుక్కునే మీరు కదా. అన్నింటిలోనూ ముందుంటానని ఏపీ పార్టీలోనే ఒక్క నిమిషం ఏపీ పార్టీలోనే దేశం నడుస్తుందని చంద్రబాబు గారు చెప్పడం మంచి విశ్వాసానికి చిహ్నమైనప్పటికీ కూడా నిజంగా ఆయన అలా చేసి చూపించగలిగితే మనమంతా హర్షించవచ్చు. మరి చేసి చూపిస్తారేమో ఆశిద్దాం. ఇక చిత్తూరు జిల్లా సంబంధించి మాట్లాడడానికి ముందుగా రోజా గారి నియోజకవర్గం నుంచి పుత్తూరు నగర నియోజకవర్గంలో భాగమైన పుత్తూరు నుంచి శేఖర్ గారు ఒక లైన్లో ఉన్నారు. గోపీనాథ్ గారు నమస్కారం, మాట్లాడండి. గోపీనాథ్ నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం హోదా గురించి మాట్లాడుతున్నారు. అవును, ఏంటిది? ఆర్టికల్ 3 ప్రకారము ప్రత్యేక హోదా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. అవును, ప్రత్యేక హోదా అంటే ఇచ్చారు. మరి ఇప్పుడేమో ప్రత్యేక హోదాకి ఓన్లీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెసే కారణం అనేసి విమర్శిస్తున్నారు, బీజేపీ కారణం అని విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ పాత్ర కూడా ఉంది కదా. అదే విధంగా 1,00,000 కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆ 1,00,000 కోట్లు ఆ ఇష్యూలోకి వెళ్తారంటే మళ్ళీ కాదు మీ పేరేమో గోపీనాథ్ మీరు వాళ్ళేమో 1,00,000 కోట్లు అంటున్నారు, చంద్రబాబు గారు 1,50,000 కోట్లు దోసుకున్నారనేమో వీళ్ళు అంటున్నారు. సరే, అది వేరే ఆవేశపడుతూ కాదు నేను అడిగిన క్వశ్చనే తప్పుగా ఉంది. చూసారు కదా, ఆర్టికల్ 3 ప్రకారం ప్రత్యేక హోదా అంటున్నాడు. నాలెడ్జ్ ఎంతో దాన్ని బట్టి అర్థం. మీ నియోజకవర్గం కదా, నేను మీకు మిమ్మల్ని ఏమైనా అడుగుతారేమో అనుకుంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అడిగేది ఆర్టికల్ 3 అనింది. అవును, జగన్ గారు రాశారా, రాజశేఖర రెడ్డి గారు రాసింది ఆర్టికల్ 3. కాబట్టి ఏదో మాట్లాడుతున్న మసిబూసి మారేడుకాయ చేయాలంటే అది కుదరదు. ఎందుకంటే పార్లమెంటులో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూనే ఆయన ప్లక్కార్డ్ పట్టుకున్నారు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని. రాష్ట్రం మొత్తం తిరిగారు. విడిపోతే ఎంత నష్టం జరుగుతుందో కూడా చెప్తే
ఆయన పిల్లోడు రాజకీయ అవగాహన లేదు, ఆయన ఏం చెప్పింది నేను చేసి చూపిస్తానని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఆయన అంటాం కరెక్ట్ కాదు. ఇక 1,00,000 కోట్లు అంటే మీలాగా స్టేలు తీసుకుని దొంగలా దాంకోలేదు, తప్పు చేయలేదు కాబట్టి మీరు దొంగతనంగా కేసులు ఫైనలైజ్ కాకుండా జైల్లో పెట్టినా ఉన్నాడు. ఈ రోజు మీరు కేంద్రంతో కలిసి ఆయన మళ్ళీ ఏదో చేయాలన్న ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజల్లో తిరుగుతూ ప్రతి తప్పును ఎత్తి చూపిస్తున్నాడు. ప్రత్యేక హోదాకి తెలుగుదేశం పార్టీనే కాదు బీజేపీని కూడా నిలదీస్తున్నాడు. మీరు కేసులు అని చెప్పి భయపెట్టినా కూడా తప్పు చేయలేదు కాబట్టి ప్రజలకు అండగా అంటూ ప్రతి సమస్య మీద పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ విషయానికి రండి. ఏలూరు నుంచి శేఖర్ గారు మరొకరు. శేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. శేఖర్ రైట్, నమస్తే, మాట్లాడండి తొందరగా. అక్కడ ఉన్న వారందరికీ ధన్యవాదాలండి. ఓకే, మాట్లాడండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారండి. అది ఎందులోనంటే ప్రజలను వంచడంలోనూ మాటల గారడీలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్పొచ్చండి. చూడలేకపోతే ఏమి చేయలేము, చూడలేకపోతే చిత్తూరు జిల్లా చూడలేకపోతే ఏం చెప్తాం మేము. చిత్తూరు జిల్లా ఒక్క నిమిషం. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రి గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఎలా అభివృద్ధి సాగుతోంది, ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలు ఎట్లా జరుగుతా ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో మాఫియాలని అదని మంత్రులకు సంబంధించి చాలా విషయాలు బయట చెప్తా ఉన్నారు. ఇక్కడ పరిస్థితి ఏమిటి? చిత్తూరు జిల్లాలో జిల్లా అభివృద్ధి తీసుకున్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అభివృద్ధిలో భాగంగా మొట్టమొదట తీసుకున్న చర్య ఏమంటే కండలేరు నుంచి తాగునీరు 6,000 కోట్లతో కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసి పడమటి ప్రాంతాల్లో 4-5 కిలోమీటర్లు నత్తిన బిందె పెట్టుకొని మోసుకునే ప్రాంతాలకు తాగునీరు కూడా అక్కడే కదా ఉంది. అవును, అదే చెప్తాండ. దాన్ని క్యాన్సిల్ చేయడం ఆయన అభివృద్ధికి సూచిక. అది రద్దు. కండలే తాగునీటి మీద కూడా ద్వేషమేనా? అంతే కదా. ఓకే, తాగునీటి మీద కూడా ద్వేషం అంటే చిత్తూరు అభివృద్ధి పైన ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి. ఓకే, చిత్తూరులో ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ఈ నగిరి గాలేరు కానీ హంద్రీనీవా కానీ ఇతర ప్రాజెక్టుల యొక్క నడక ఎలా ఉందో ఒకసారి చూడండి. మరి డిసెంబర్ ఇప్పుడు 2-3 నెలల్లో కుప్పానికి కూడా నీళ్ళు ఇచ్చేస్తాను. అదే కదా, కుప్పానికి స్ట్రైట్. మీకు ఒక మాట చెప్తాను, ఆయన ప్రయత్నం అంతా ఏంటంటే ఎక్కడి నుంచి నీళ్లు మొదలవుతాయో పైపులో తీసుకుపోయి నేరుగా కుప్పంలో వదిలేటట్టుగా మధ్య ప్రాంతాలన్నీ ఏం చేయాలా ఏమనేది ఒకసారి అక్కడ చూస్తే తెలుస్తుంది. ఓకే, ప్రాజెక్టులు లేవు, విద్యా సంస్థలు, విభజన చట్టంలో వచ్చినటువంటి అనేక చట్టాలు వస్తే ఒకే ఒకటైనా కనీసం ఏదో 1-2 ఇన్స్టిట్యూట్స్ అన్నారు, ఐటీ హబ్ అన్నారు. శిలాఫలకాలు ఎవరైనా వేయచ్చు సార్, శిలాఫలకాలు అనేది ఎవరైనా వేయచ్చు. ఓకే, ఇప్పటి వరకు కేటాయింపులు ఎన్ని జరిగినాయి, ఎంత ముందుకు వెళ్ళింది. మొన్న ఒకటి దుర్భిక్ష ప్రాంతంలో రెయిన్ గన్స్ తో మేము కరువును పారదోలినాము అని చెప్పినారు. రెయిన్ గన్స్ తో మేమేమనుకున్నామంటే, నేను ఇంత కొద్దిగా చదువుకోని కూడా అరే ఇంతవరకు ఎవరు కనపట్లేదు, మీరు ఏదో కొంత చదువుకున్నాను అంటే చదువుకున్నాడుగా ఇంత నాకు అర్థమే కాల. రెయిన్ గన్ ఎవరు కనిపెట్టినాడు, ఏ శాస్త్రజ్ఞుడు కనిపెట్టినాడు? గంటా పేలిస్తే కరువు పారిపోతుందంటే ఏం ఇన్ని సంవత్సరాలు మన వాళ్ళు ఎందుకు ఈ కరువులో ప్రజల్ని ఇంత ఏడిపించినారు? సరే, చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి పని చేసినాడని చెప్పేసి నేను ఆయన రెయిన్ గన్ వెళ్ళి మొట్టమొదట ఏ క్షేత్రంలో ఎవరి క్షేత్రంలో అయితే నీళ్లు చిమ్మినాడో, లేదు ఈ జిల్లాలో తమ్మలపల్లిలో సద్దికోటి రామచంద్రయ్య అని చెప్పేసి అవును సార్, ఆ పొలం దగ్గరికి వెళ్తే నేను ఆ పొలం అనేది ఒక మాట చెప్పాల్సిన అవసరం లేదు. రెయిన్ గన్ తో నీళ్లు చల్లినారు సార్. ఆ పొలం యజమాని పిలుచుకొస్తే ఆయన ఒక మాట చూపించినాడు. ఒక పార్ట్ వీళ్ళు నీళ్లు చల్లిన ప్రాంతం చూపించినాడు, ఒక పార్ట్ నీళ్లు చల్లని ప్రాంతం చూపించినాడు. ఏమంటే నీళ్లు చల్లింది చచ్చిపోయింది. ఎందుకు చెప్తాను రీజన్. నీళ్లు చల్లకుండా ఉండేది కొంచెం బాగుంది. లేదు ఒక్కరోజు వాటర్ అటు చల్లేసి వస్తే లోపల భూమిలో ఉండే వేడి బయట వచ్చి చెట్టుని చంపేస్తుంది. అయ్యో, చల్లేసి వెళ్ళిపోయినారు. చివరికి నాకు చేసిన మేలు ఇది.
నిజమా? ఇప్పుడు ఒక రోజు రెండు మూడు చాలా ఇంట్రెస్టింగ్ అక్కడ మనం కలెక్టర్ గారితో ఒక నుంచి ఆన్లైన్ లో కూడా అక్కడ రైతు జిల్లా ఆఫీస్ జిల్లా ఇచ్చాము నారా చంద్రబాబు నాయుడు గారు బెటర్ ఏదైనా ఉంటే చెప్పండి. రైట్, ఓకే. రోజా గారు, జిల్లాలో మంత్రి గోపాలకృష్ణారెడ్డి గారి పనితీరు కానీ చంద్రబాబు గారు కానీ ఎట్లా ఈ మనవరం ప్రాజెక్ట్ గొడవ ఇవన్నీ కూడా చెప్తున్నారు. నిజంగా ఇక్కడ అంతా బ్రహ్మాండంగా సాగుతుందా లేదా? ఈ రోజు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు, మన్నవరం ప్రాజెక్టుని తాకట్టు పెట్టేశారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా సీమ ప్రజల గొంతు కోసిన కసాయి ముఖ్యమంత్రి అని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే ఈ మన్నవరం ప్రాజెక్టు తన ప్రత్యర్థి జిల్లా అయినా చంద్రబాబు నాయుడు జిల్లా అయినా పర్లేదు, ఈ 4 జిల్లాల రాయలసీమ ఇంజనీరింగ్ స్టూడెంట్ల కళలు నిజం చేయాలని రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ పెట్టారు. దీంట్లో ప్రత్యక్షంగా 6,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 25,000 మందికి ఉద్యోగాలు వచ్చే ప్రాజెక్ట్ ఇది. ఆయన చనిపోగానే మన్మోహన్ సింగ్ గారు 2010 సెప్టెంబర్ 1 అనుకుంటా, సెప్టెంబర్ 1 ఓపెన్ చేసి దాన్ని 2014లో దాన్ని రన్నింగ్ లోకి తీసుకొస్తామని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంతలోపల ఎలక్షన్లు జరగటం, గవర్నమెంట్ మారటం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులు విడుదల చేయక ఈరోజు ఆ ప్రాజెక్టు మహారాష్ట్రకో లేదా ఇంకో చోటుకో వెళ్ళిపోయే, రాజస్థాన్కో వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే ఎంత దురదృష్టం ఒకసారి ఆలోచించండి. ఈ రాయలసీమ గడ్డ మీద మీరు మాట్లాడండి, మీకు ఇస్తారు. రాయలసీమ గడ్డ మీద పుట్టిన చంద్రబాబు నాయుడికి నేనేదో హీరో, నన్ను చూసి ప్రాజెక్టులు వస్తాయని చెప్పారే, 2.5 సంవత్సరం అవుతుంది, ఒక్క ప్రాజెక్టు తేలేకపోయారు. కనీసం ఉన్న ప్రాజెక్టును కూడా కాపాడుకోలేకపోతే ఏమనాలి చంద్రబాబు నాయుడు గారిని? ఈ రోజు ఎంతమంది విద్యార్థులకు నష్టం జరుగుతుంది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. మీరు అంటారు ప్రత్యేక హోదా వల్ల లాభం లేదని, మరి లాభం లేకపోతే నేను చెప్పేది ఇదే సుజనా చౌదరి గాని, ఇదే సీఎం రమేష్ గాని, ఇదే ఆంజనేయులు గాని, వీళ్ళంతా ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ లో ఎందుకు పెట్టడం? మీ ప్రభుత్వంలో 13 జిల్లాల్లో పెట్టమనండి, వాళ్ళ జిల్లాల్లో పెట్టమనండి, ఉద్యోగ అవకాశాలు ఇవ్వమనండి విద్యార్థులకి. బాబు వస్తే జాబ్ వస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఇవ్వచ్చు కదా అంటున్నాను. ఈ జిల్లా వాళ్ళే కదండి ఉన్నారు కదా, అందుకే అంటున్నాను. అట్లాగే సాగునీటి ప్రాజెక్టులు గాలేరు నగిరి, హంద్రి నీవా వస్తే సస్యశ్యామలం అవుతుంది. ఆయన నేను ప్రారంభించాను, శంకుస్థాపన చేశాను అంటారు చంద్రబాబు నాయుడు. ఆయన ఉన్న 9 ఏళ్లలో 32 కోట్లు మాత్రమే కేటాయించారు. ఆ తర్వాత ఎవరు శంకుస్థాపన చేసినా పర్లేదు, ప్రజలకు ఉపయోగపడాలని రాజశేఖర రెడ్డి గారు ఈ 2 ప్రాజెక్టులకి 7 నుంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఆల్మోస్ట్ 80% ఫినిష్ చేశాడు. ఈ రోజు మీరు వచ్చి 2.5 సంవత్సరం అవుతుంది. కేంద్రంలో మీతో జత కలిసిన బీజేపీ ఉంది, ఇక్కడ మీరున్నారు. ఎందుకు 20% మీరు పూర్తి చేయలేకపోతున్నారు? ఎందుకు రైతుల్ని కానీ ప్రజల్ని ఆదుకోలేకపోతున్నారు అంటున్నాను. మీరు ఏం చేశారో కావాల్సింది చేయకుండా ఏదో చేశాము, రెయిన్ గన్లు చేసినాము, దోమల దండయాత్ర చేశామని ప్లక్కాట్లు పెట్టుకుని తిరగటము, చెరువుల్లో మట్టి తీసినాము, ఈ పని లాంటివి చేస్తారు. చెరువులో మట్టి తీస్తే ఈ పొద్దు గ్రౌండ్ వాటర్ పెరిగి అవును, ఎంతమంది చెరువు కట్టలు తగ్గిపోయి ఊర్లు మునిగిపోతున్నాయి చేసే దోపిడీ వల్ల. అన్నిటికీ స్టాటిస్టిక్స్ మీకు చెప్తారు, ఇలాగే చెప్పారు హైదరాబాద్ మేమే కట్టాము అని. 2004లో ఏమైంది? 2004లో ఏమైంది? మొన్న హైదరాబాద్ ఎలక్షన్స్ ఏమైంది? కాబట్టి మీరు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే ప్రజలు మీరు ఈ రోజు పట్టిసీమ ద్వారా కుప్పం కాదు
ఇస్తారు. Right. కోర్టులోకి వెళ్ళి చిత్తూరులో కూర్చోవయ్యా, ఎందుకు పోతావు? పట్టిసీమ దాకా. అందరిస్తారు. నీకు పట్టిసీమకే సంబంధం. చిత్తూరు విషయం చిత్తూరు జిల్లా విషయం మాట్లాడండి. కూడా మేమే నరేంద్ర గారు బెంగళూరు స్టోరేజ్ కి లేదు, అది కూడా రాజశేఖర రెడ్డి కట్టిన దాంట్లో వాడుకుంటున్నారు. పులిచింతలు ఉంది అక్కడ, పులిచింతలు ఉండగా మళ్ళీ పట్టిసీమ పెట్టేసరికి పులిచింతలు నిండింది. పట్టిసీమతో పెద్ద పని లేదు ఇప్పుడు అక్కడ. స్టోరేజ్ లేదు, మళ్ళీ స్టోరేజ్ తిరిగి పట్టిసీమ చిత్తూరు గురి తిరిగి పట్టిసీమ నరేంద్ర గారు గురించి మాట్లాడారు. బెంగళూరు ఒక్క నిమిషం నరేంద్ర గారు బెంగళూరు. నరేంద్ర గారు రైట్. ఒక్క నిమిషం నరేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. రోజాకి ముఖ్యంగా నమస్కారం. రోజా గారికి ముఖ్య నమస్కారం. అందరికీ నమస్కారం పెట్టరాదా? వారికి ముఖ్య నమస్కారం పెడితే పెట్టారు. టాయిలెట్స్ గురించి మన టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు. టాయిలెట్స్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎన్ఆర్జీఎస్ లో స్టార్ట్ చేశారు. ఎన్ఆర్జీఎస్ లో స్టార్ట్ చేసినప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లకి ద్వారా అవి డైరెక్ట్ ప్రజలకు అందేవి. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళ నాయకుల ద్వారా చేయించుకోవడానికి జన్మభూమి కమిటీతో టాయిలెట్ చెక్ చేసి పెట్టడానికి రెడీ చేశారు సార్ వాళ్ళు. ఆ విధంగా ఒక టాయిలెట్ అంటే ఎంఏ ఆఫీస్ లో జన్మభూమి కమిటీకి కనీసం 200 రూపాయల లెక్కన లంచం ఇస్తేనే వాళ్ళు ఏ పక్షంలో వాళ్ళకి టాయిలెట్ పెడతారు. ఆ పరిస్థితి వచ్చిందంట. ఆ విధంగా టీడీపీ నాయకులు ఆ విధంగా కొన్ని మండలాల్లో బలపడిపోయారు. రైట్. జిలానీ గారు చేరాల. జిలానీ వ్యక్తులు ఉద్యమం శాంతియుతంగా చేస్తుంటే కాల్పులు జరిపిన గరుడు సారైన ఏంటి అలాంటి ఆదర్శాలు కూడా ఈ దేశానికి మొట్టమొదటిసారి చూపించిన వ్యక్తి. ఓకే రైట్. కాల్పులు జరిపారని కొనొచ్చు అని చూపించి దోషిని కాదు అని తిరుగుతున్న వ్యక్తి కూడా ఇదే సార్. ఇంత గరుడు చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నారా? ఏళ్ళ అనుభవం నాకు రాజకీయ జీవితంలో మచ్చలేదు అని ప్రజల కోసమే కష్టపడతానంటే నిన్న ఆయన గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతూ వచ్చిన మెజార్టీ ఏ మాత్రం కష్టపడి జగన్ తెచ్చుకున్న మెజార్టీ ఏంటి? మెజారిటీయా? అవి కరెక్ట్ కాదు, అవి అవసరం లేదు. కరెక్ట్. గోపాలకృష్ణారెడ్డి గారి ఇష్యూ, ఆయన ఎట్లా మంత్రిగా ఇక్కడ ఎట్లా ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నారు, ఈయన ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉంటాయి ఇక్కడ తెలుగుదేశం రాజకీయాలు ఎలా ఉన్నాయి? గోపాలకృష్ణారెడ్డి గారి రాజకీయం తీసుకుంటే నాకైతే జాలేస్తుంది. ఎందుకు? ఎందుకంటే నేను ఒక పేపర్లో కూడా మీరు చదివినారు లేదు, మంత్రి గారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ జిల్లాలో ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు, మీకు తెలిసిన లేదు. ఏమని? అభివృద్ధి ఆగిపోయింది, కలెక్టర్ మా మాట వినడం లేదు అని చెప్పి. అవును, మండల స్థాయి, జిల్లా స్థాయి, జిల్లా చైర్మన్, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రి ఇంక్లూడింగ్ they have passed resolution. This is the first time. ఇది మొత్తం మంత్రి గారు గోపాలకృష్ణారెడ్డి పనితీరు మంత్రి గారి ఇబ్బంది మంత్రి గారిని వల్ల మంత్రి గారిని వల్ల మాట ఏం చెల్లుబాటు అవుతుంది? ఏం చెల్లుబాటు అవుతుంది? దొంగలు అరికట్టిందే అరికట్టిందే మా మంత్రి, ముఖ్యమంత్రి. మరి అయినా చాలా జరుగుతున్నట్టు లక్షల కోట్ల రూపాయలు దోచేసింది వైఎస్ఆర్సీపీ నేతలు, కాంగ్రెస్ పార్టీ. ఊరికే
మేము కంట్రోల్ చేస్తాం. ఆపోయ్యా. ఇది కాదు. ఆపో. మేము కంట్రోల్ కాదు. చేస్తాం. చెప్పేది. చరిత్ర చెప్తాంది. కాదు. ప్రజలు చూస్తా ఉన్నారు. రైట్. ఊరికే చెప్తే ఓకే, రైట్. మేము కంట్రోల్ చేస్తాం. ఓకే, రోజా గారు. ఎర్రచందన కోట్లాది రూపాయలు సొత్తుని పోనీకుండా అందగించి రైట్. చేశాం. రైట్, రైట్, ఓకే. ఊరికే మాట్లాడతాం. రైట్. మీరు సమాధానం మాట్లాడావు చెప్పండి. మెడల్ లే, లే, లే. కాదండి ఒకసారి. మీకు ఇస్తారు ఒక్కొక్కరు ఈ రోజు ఎర్రచందనాన్ని ఏదైతే స్టాక్ ఉందో దాన్ని అమ్మితే ఈ రాష్ట్ర సమస్యను తీర్చగలమని చంద్రబాబు 10,000 నాయుడు కోట్లు, చెప్పాడు 30,000 కోట్లు ఆ, వస్తాయన్నారు. కానీ ఎంత వచ్చింది కొండదేవి ఎలకబడ్డట్టు వీళ్ళ కమిషన్లు తినేసి తక్కువగా అమ్మేసి ఏ విధంగా వీళ్ళు మోసం చేశారో మనం చూసాం అన్నిట్లో అండ్ కమిషన్లు ఇప్పటికీ చేస్తా. కూడా కమిషన్లు మాది చేస్తే బార్డర్ అండి చూడండి. ఇప్పటికీ కూడా నగిరి ఒక్క బార్డర్ లో నిమిషం, ఒక్క నిమిషం. ఎన్నిసార్లు మళ్ళీ మాట్లాడండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సంబంధించి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. గ్లోబల్ టెండర్లు పిలిచారు. అవును. దాంట్లో కమిషన్లు ఎవరిస్తారు? రైట్. ఏ టెండర్లు ఓకే, అన్నీ రైట్. కూడా గ్లోబల్ టెండర్లు ఓపెన్ ఇస్తే కూడా డిస్కషన్లో రైట్, దాంట్లో ఒక్క మీరు నిమిషం. యాక్షన్ తీసుకోండి. వారు మాట్లాడండి. తీసుకోండి, మిమ్మల్ని ఎవరు వారు- 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 ఎవరు రైట్, ఎవరు ఓకే, అన్నీ రైట్, కూడా ఓకే, చెప్పండి. రైట్, కంప్లీట్ చేయండి. ఈ రోజు ఎర్రచందనాన్ని అమ్మి మొత్తం సమస్యలు తీరుస్తామన్న వాళ్ళు దాన్ని ఏ విధంగా రైట్. నష్టానికి అమ్మారు రైట్. అంటే ఏ విధంగా వీళ్ళు దోచుకున్నారు రైట్. ఒకటి ఓకే. రెండు ఎర్రచందనం వెహికల్స్ ఏవైతే సీజ్ చేశారో ఆ వెహికల్స్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రి కొడుకులు వాళ్ళ కార్యకర్తలు తిరిగిన దాఖలాల ఫోటోలు మీరు చూడలేదా పేపర్లలో వేసినప్పుడు ఓకే, గొడవ లేదు. ఈ రోజు కూడా నగిరి బార్డర్ తమిళనాడు బార్డర్ అలాంటిది ఎప్పుడు పడుతూనే ఉన్నారు రైట్. మరి ఓకే. ఎక్కడ మీరు అరికట్టినట్టు ఆ ఎర్రచందనం ఈ రోజు రైట్. ఓకే. ఈ రోజు ఈ అమాయకమైన కూలీలు ఉన్నది వెహికల్ రైట్, ఒక్క నిమిషం. వెహికల్ రైట్, ఓకే. ఓకే, ఓకే, రైట్, ఓకే. రైట్, ఓకే, టైం అయిపోయింది. రైట్. కొన్ని వెహికల్స్ వాడుకున్నారు. రైట్, ఓకే, ఓకే. తెలుసు కాదు సబ్జెక్ట్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వదిలేసి వెహికల్స్ తమిళనాడు నుంచి మేము- వచ్చిన అమాయకమైన కూలీలు చంపేసి మేమేదో సాధించామని చెప్పుకోవటం సిగ్గుచేటండి రైట్, ఓకే. దొంగల్ని పట్టుకోండి వచ్చిన వాళ్ళని- కూలీల్ని చంపడం కరెక్ట్ కాదు వచ్చిన వాళ్ళని ముఖ్యమంత్రి ఇక్కడ చంపడం ఉండగా కరెక్ట్. కొండ మీద అంటే మీరు తమిళనాడు కూలీల్ని చంపారంటే ఏంటి? ఈ విధంగా మాట్లాడతారు. రైట్. ఎర్రచందనాన్ని దొంగల్ని ఎర్రచందనాన్ని రైట్. దొంగల్ని షూట్ చేయండి రైట్. ఓకే, రైట్. స్మగ్లర్ని షూట్ చేయండి రైట్, ఓకే, రైట్. స్మగ్లర్ని షూట్ చేయండి కూలీల అమాయకులు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రైట్, ఓకే, ఓకే. రైట్, టైం అయిపోయింది. ఓకే, ఓకే, మీరు ఆగండి. రైట్, ఓకే, రైట్, ఓకే, టైం అయిపోయింది. మీరు పంపించారు. రైట్. వదిలేసేది బాలేదు. ఒక్క నిమిషం మీరు ఆగండి. మంత్రి గారు కానీ కూలీల ఆగండి, ఆగండి. రైట్, ఓకే, ఓకే. టైం అయిపోయింది. ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసులు కరెక్ట్ గా ఉంటే అడ్డుకోవాల్సిన బాధ్యత రైట్, ఓకే. వర్తపాడే విధంగా మాట్లాడితే ఏం చెప్తామండి? రైట్. రైట్, ఆగండి, ఏం చేస్తాము? ఆగండి, ఆగండి, ఆగండి. ప్లీజ్, ప్లీజ్ ఆగండి. రైట్, ఓకే, ఓకే, అయిపోయింది, టైం అయిపోయింది. రైట్, టైం అయిపోయింది. రైట్, ఓకే, ఓకే. రైట్, ఓకే. వేణుగోపాల్ రెడ్డి గారు, రోజా గారు, అటాక్ చేస్తే టైం అయిపోయింది. టైం అయిపోయింది. చెప్పండి మరి. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. అది అబద్ధం. అయితే ఒక మాట చెప్తాను, ఆ. నేను నీ మాదిర అసంబద్ధ మాటలు మాట్లాడను, నీ ఏదో Right. తెలుగుదేశం చేస్తుంది, వైకాపా చేస్తుంది, ఇంకోటి చేస్తుంది మాట్లాడే మాటలు Right, time మాట్లాడు. అయితే ఆ. ఎర్రచందనం నిల్వల ద్వారా రుణ విముక్తి కలిగిస్తానని చెప్పేసి రుణ అవును. విముక్తికి Right, ఎర్రచందనం okay. నిల్వలను వినియోగించుకున్నారు. Right, time అయిపోయింది. అయితే ఇప్పుడు ఇంకా కొనసాగుతా ఉంది దాన్ని అంటే Right. నీకేమన్నా మళ్ళీ ఆ డబ్బుతోనే ఏమైనా రుణాలు తీర్చుకోవాలి టీడీపీ నాయకుల రుణ విముక్తి అయింది తప్ప రాష్ట్ర ప్రజల రుణ విముక్తి అవ్వలేదు. రుణముక్తి అయింది. రైట్, ఓకే. వేణుగోపాల్ రెడ్డి గారు, రోజా గారు, అలాగే నరసింహ యాదవ్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.